నేషన్ వాంట్స్ టు నో అని చెప్పేసి పొరుగింటి పూల కూర చాలా రుచి ఉంటుందని చెప్పేసి అంటారు కదా. ఈ దొంగన బిడ్డల న్యూస్ మాత్రం బయటికి రాదు. కానీ మనీష్ సిసోడియా లాంటి మనిషిని తీసుకుపోయి జైల్లో పెట్టి సంవత్సరం వరకు బెయిల్ రాకుండా చేశారంటే దాన్ని బట్టి మీకు యూట్యూబ్ ఛానల్లో మాత్రం అయితే దేవుడా ఆ టైటిల్ చూస్తే భయం వేస్తా ఉంది. ఒంటు లేనిదే పొగ రాదని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది అనుకుంటున్నారో తెలుసు కదా. ఫుల్ హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. చాలా మట్టుకు యూట్యూబ్ మొత్తం మన కవితక్క ఇన్సిడెంట్ గురించే మినిట్ టు మినిట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి నేను చైనా నుంచి నేనేం చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటే నాకు ఒక పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ కనిపించింది. అది ఏంటంటే మన గూగుల్ సెర్చ్ ఎట్లుంటుంది, గూగుల్ సెర్చ్ ఇంజన్లో గూగుల్లో మనం బేసిక్గా ఏమైనా సెర్చ్ చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. సేమ్ టు సేమ్ అట్లా బైడు అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చైనాలో. ఎందుకంటే గూగుల్ పనిచేయదు కాబట్టి. సో బైడులా ఎందుకన్నా చూద్దాంలే అని చెప్పి నేను ట్రై చేస్తే ఒక పెద్ద ఆర్టికల్ పడ్డదబ్బా. చైనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏం చేశారంటే స్టెప్ ఫోటో పెట్టి స్టెప్ బై స్టెప్ అంటే యాక్చువల్లీ ఆమె మీద కేసు ఎట్లా వచ్చింది, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఏం సంగతి అంటే పొరుగింటి పూల కూర చాలా రుచి ఉంటుందని చెప్పేసి అంటారు కదా. ఈ దొంగన బిడ్డల న్యూస్ మాత్రం బయటికి రాదు. కానీ పక్కన దేశాలలో పక్కన రాష్ట్రాలలో ఏం జరుగుతుందో ఏ సంగతో వీళ్ళు బాగా న్యూస్ క్యాప్చర్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. సో ఈ న్యూస్ ఛానల్ మాత్రం మొత్తం డీటెయిల్గా రాసింది. నీకు ఆ క్లిప్పింగ్ నేను చూపిస్తాను మీకు. యాక్చువల్లీ అది ఎట్లా పడింది ఏం సంగతి అని చెప్పేసి మీరు దాని లోపల క్లియర్గా చూస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అబ్బా. ఏదంటే ప్రతి ఒక్క పేరు, మన కేటీఆర్ గారి పేరు వచ్చింది, మన హరీష్ రావు గారి పేరు వచ్చింది, మనీష్ సిసోడియా గారి పేరు వచ్చింది, ఈవెన్ లాస్ట్కి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా పేరు కూడా వేసినారన్నమాట లాస్ట్లో. దాన్ని బట్టి చూడండి వాళ్ళు ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఆర్టికల్ చేస్తారో మీకే సర్ప్రైజింగ్ అనిపిస్తారు. ఓకే, చూద్దాం ఆ క్లిప్పింగ్ ఎట్లుంటుంది ఏ సంగతో మీరు చూడండి. చూసారు కదా క్లిప్పింగ్ ఎట్లా ఉందో. దాంట్లో యాక్చువల్లీ దాని మ్యాటర్ ఏం రాస్తారో మనకు తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే ట్రాన్స్లేట్ చేసి చదవలేదు అనమాట. అయినా కానీ మనకి క్రిస్టల్ క్లియర్ అర్థమైపోతుంది అబ్బా. ఎందుకంటే వాళ్ళు పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు కదా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఏమైంది అసలు ఏం కథ అని చెప్పేసి. మన తెలుగు వాళ్ళ ప్రతిష్ట పరువు అనేది మన కవితక్క గారి దయ వల్ల ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తించినట్టుంది. యాక్చువల్లీ అంటే మీరు స్ప్రెడ్ అయింది. ఈవెన్ చైనా ఇంక్లూడింగ్ చైనాలో కూడా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం రియల్లీ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలుసు కదా ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది, ఆమె మీద 3rd డిగ్రీ యూజ్ చేస్తున్నారు ఈడీ వాళ్ళు, అది మరి న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పండి అది ఇన్ఫర్మేషన్ అసలు ఇట్లా ఏం సంగతి అసలు బిలీవ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అది ఒక సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్లో మాత్రం అయితే దేవుడా ఆ టైటిల్ చూస్తే భయం వేస్తూ ఉంది. ఇదేంద్ర బాబు ఇంత దారుణంగా టైటిల్ పెడతారా అని చెప్పేసి అంత ఫ్రీడమ్ వచ్చేసింది అన్నమాట యాక్చువల్లీ మాట్లాడడానికి. అంటే చూసారు కదా ఎంత మందికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఆ పర్టికులర్ పార్టీ మీద, కానీ ఆ పార్టీ జనాల మీద, అంటే మీ పర్టికులర్ ఫ్యామిలీ మీద ఎంత మందికి జనాలకి ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్లో ఉంది, పీక్లో ఉందని చెప్పేసి. ఎవరన్నా బాధపడుతున్నారా మన కవితక్క గురించి అని చెప్పేసి అంటే నార్మల్ కామన్ పీపుల్ అయితే ఎవరు బాధపడన్నారు తెలిసినంత వరకు. ఇక లోకల్గా ధర్నాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రీసెంట్గా మీరు ధర్నాకి బీఆర్ఎస్ పార్టీ ధర్నాకి పిలుపులు ఇచ్చినప్పుడు చూసాం కదా కండిషన్ ఎట్లా ఉన్నాం. మరీ దారుణంగా ఎవరు జనాలు అసలు ఎవరు బయటకు రాలేదు. ఈవెన్ వచ్చిన వాళ్ళు కూడా అంతా మొత్తం పేడ్ బ్యాచ్ అనమాట. ఏంటంటే వాళ్ళకి 500 600 ఇచ్చేసి వాళ్ళని పిలిపించి ఇట్లా రోడ్ల మీద కూర్చోబెట్టినారు. రోడ్ల మీద కూర్చోబెట్టిన తర్వాత ఏమైంది, రోడ్ల బస్సులు బ్లాక్ చేసినప్పుడు బస్సుల నుంచి ఆడవాళ్ళు దిగొచ్చి మరి వాళ్ళని తిడుతూ ఉన్నారు. అసలు మీకు పని పాట లేదా అదే చెప్పినారు. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో కూడా సేఫ్ టు అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏంటంటే బస్సుల నుంచి ఆడవాళ్ళు దిగొచ్చి మరి తిడుతూ ఉన్నారు. ఆమె పెద్ద గణికారం చేసిందా, పొయ్యి లిక్కర్ స్కామ్ ఆమె చేసిందో చేయలేదో కోర్టు డిసైడ్ చేస్తుంది, కానీ మనం కూడా డిసైడ్ చేయడానికి. కానీ ఆమెను అరెస్ట్ చేసి ఈడీ వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేసినారు అని చెప్పేసి మినిట్ టు మినిట్ న్యూస్ చెప్పడము. ఆహాహా సూపర్ అబ్బా, ఇదైతే మరీ దారుణం. నేను సంతోషపడుతున్నా అని చెప్పేసి అనుకుంటే ఒక రకంగా చూస్తే భయ్యా
వాళ్ళు పెట్టిన 10 ఏళ్ల గోస అంతా ఇంత కాదు జనాలకి, నార్మల్ కామన్ పబ్లిక్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు గవర్నమెంట్కి అగేన్స్ట్ మాట్లాడిన వాళ్ళకైతే బిభత్సంగా టార్చర్ పెట్టినారు. అదైతే మాత్రం 100% ఫర్ షూర్. అది ఎప్పుడు బిలీవ్ చేయడు. అది మనం చెప్పినామంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే పింకీ గాలకి 90 ml గాలకి అయితే బాగా నచ్చదు. నిప్పు లేనిదే పొగ రాదని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది, అంతే కదా. ఎందుకంటే అసలు ఆ పర్టికులర్ కేసులో ఏమి ఇష్యూ లేదు, ఏమి లేదంటే ఇంత సీన్ అయ్యేది కాదు కదా. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి డ్రాగ్ అవుతూ ఈ లెవెల్ వరకు వచ్చింది. లాస్ట్కి అరెస్ట్ మీద అరెస్ట్ వెళ్ళు. యాక్చువల్లీ పర్టికులర్గా ఎవరిని టార్గెట్ చేస్తారో కూడా ఇంకా ఎవరికి అర్థమైతే మొత్తం డైలమాలో నడుస్తుంది. అందరు జనాలు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. మన అమ్మగారు తెలుసు కదా, మన కవిత అమ్మగారు పాపం చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా ఉన్నారంట. ఈడీ వాళ్ళు ఏంటంటే క్వశ్చన్లు ఏమైనా నార్మల్గా సినిమాల్లో కూర్చోబెట్టి అడిగినట్టు అడుగుతారా ఏంది? వాళ్ళు అడిగే క్వశ్చన్లో నార్మల్ జనాలు అయితే ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రూఫ్లతో మాట్లాడుతూ ఉంటారు కదా. ఇదేంది, ఇది ఎందుకు కాల్ చేసినావు, వీళ్ళకి ఎందుకు కాల్ చేసినావు, ఈ హోటల్కి ఎందుకు వచ్చినారు, ఎవరితో ఎందుకు మాట్లాడినావు, గ్రూప్ మీటింగ్ ఎందుకు చేసినారు, అది ఇదే మొత్తం టోటల్ A to Z డీటెయిల్స్ అన్ని పుల్ చేస్తూనే ఉంటారు కదా, కింది నుంచి మీద వరకు. పుల్ చేసి డ్రిక్ చేసి వాళ్ళని ఎంత మెంటల్గా టార్చర్ పెట్టాలో పెట్టి వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం గ్రాప్ చేయడానికి వాళ్ళతో 100% ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది వాళ్ళ డ్యూటీ కాబట్టి. మనీ సిసోడ్ అలాంటి మనిషిని తీసుకుపోయి జైల్లో పెట్టి సంవత్సరం వరకు బెయిల్ రాకుండా చేశారంటే దాన్ని బట్టి చూడండి ఈడీ కేసులు అనేది ఎంత పవర్ఫుల్ ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఈవెన్ మన కేటీఆర్ గారు ఏమన్నారు, డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక లేడీ ఆఫీసర్ వచ్చేసి మాకు ముందు అగేన్స్ట్గా మాట్లాడడం ఏంటంటే మీకు ఎట్లా అరెస్ట్ చేస్తారో అది అని చెప్పేసి. అంటే మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు జనాలు. ఆఫీసర్లు అంత పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు అంత ప్రూఫ్లు లేనిది ఏం లేనిది ఉట్టిగా తీసుకుపోయి జైలు వేయరు కదా. ఆమెను జైలు వేసారా లేదా అని కదా, ఉట్టి కస్టడీకి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఇంకేమవుతుందేమో. జనాలందరికీ బీపీలు మాత్రం ఫుల్ హైఫైగా రేజ్ అవుతా ఉన్నాయి, అప్ అండ్ డౌన్ బీపీల మీద కొట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏంటబ్బా అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఏంటంటే మన సార్ గారు అయితే ఫామ్ హౌస్ నుంచి ఇంకా బయటికి రాలేదు, ఏమంటారా అని చెప్పేసి. మన సార్ గారి నోట్లో నుంచి ఏం మాట వస్తుందా అని చెప్పేసి జనాలందరూ నేషన్ వాంట్స్ టు నో అని చెప్పేసి ఆ పర్టికులర్ సెంటిమెంట్ డైలాగ్ మాత్రం ఇప్పుడు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎవరికంటే మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఒక్క డిప్యూటీ సీఎంని యాక్చువల్లీ అంటే డిప్యూటీ సీఎం. సో ఈ ఆర్టికల్ చూసి మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి భయ్యా, ఓకేనా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎవరెవరు అందరూ సేమ్ వేవ్ లెంగ్త్లో ఉన్నామా లేదని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియోలు ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కనుక మన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చుతుంటే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఫర్ షూర్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.